అంటే సమాజంలో సమాజ దృక్పథం నుంచెల్లి బయటపడాలి. సమాజం చాలా నీట్‌గా, క్లీన్‌గా అవ్వాలంటే నిజంగా సాహిత్యం అనేది ఖచ్చితంగా కావాలి. యెస్. ఇప్పుడు అదే కోవకి చెందారు డాక్టర్ పల్లేరు వీరస్వామి గారు. నిజంగా తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘానికి వీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. వీరు గత 50 సంవత్సరాలుగా రచన అంటే సాహిత్య రంగంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ 50 సంవత్సరాల్లో వీరు అబ్జర్వ్ చేసినటువంటి విషయాలేంటి? నేటి సాహిత్యానికును ప్రాచీన సాహిత్యానికును, నేటి సాహిత్యానికి ఏంటి డిఫరెన్సెస్? ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? బాగుండండి. మొదలు బీవీఆర్ టీవీ ఛానల్కు, తర్వాత ఇది చూస్తున్నటువంటి ప్రేక్షకుల మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఓకే సార్, పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు మీరు గత 50 సంవత్సరాలుగా సాహిత్య రంగంలో ఉన్నారు సార్. ప్రాచీన సాహిత్యానికును నేటి సాహిత్యానికి ఏంటి సార్ తేడా ఏంటిది? ప్రాచీన సాహిత్యం అంటే మనం నన్నయ్య దగ్గర నుంచి లెక్క పెట్టుకోవాలి. నన్నయ్య గారు ఒక రాజమహేంద్రవరంలో రాజు. ఆయన చంద్రవంశం వాడు. ఆయన ఏంటంటే అప్పటి వరకు ఒక మంచి నిర్దిష్టమైనటువంటి గ్రంథం లేకుండే. మన సాహిత్యం లేదని కాదు, సాహిత్యం ఉంది కానీ నిర్దిష్టమైన గ్రంథం అనేది లేదు కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి నన్నయ్య భట్టారకుడు అనే గొప్ప కవి, ఆయనను పిలిచి నా వంశానికి సంబంధించినటువంటి పాండవుల వంశం అది చంద్రవంశం అంటే ఆ వంశానికి సంబంధించినటువంటి చరిత్ర రాయాలి. ఆ రాయడానికి మీరైతే సమర్థులు, మీరు రాయండి అని వారికి ప్రోత్సాహం ఇచ్చాడు. రాజస్థానంలో ప్రోత్సాహం కలిగించిన మొదటి సన్నివేశం అది. అప్పటి నుంచి సాహిత్యం సూచించబడ్డది. అయితే ఇది క్రమంగా రాను ఎట్లయింది అంటే సాహిత్యం అనేది రాజులు, అప్పటి రాజరికం ఉంది కదా, రాజులు, జమీందారులు, జాగీర్దారులు అటువంటి వాళ్ళ సాంగత్యంలో పట్టే జరిగింది. సామాన్య ప్రజలకు అది రాకుండా పోయేది. అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు, వాళ్ళకి అవసరం కూడా లేకుండా పోయింది. దాన్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ అవసరాల కొరకు సాహిత్యాన్ని సూచించబడినటువంటి విషయం జరిగింది. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఆయన అంతే. వాళ్ళ ఆ టైంలో ప్రబద్ధ కవిత్వం వచ్చింది. ప్రబద్ధ కవిత్వం అన్నీ కూడా ఈ అప్పటి రాజుల గురించి, అప్పటి వంశాల గురించి, అప్పటి చరిత్రల గురించి, వాళ్ళ వాటి గురించే మన చరిత్ర ఉన్నదనుకోండి. మన చరిత్రలో అప్పటి ఇది పాతకాలపు గంధర్వులు, దేవతలు ఇట్లాంటి సూచించబడ్డాయి. కాబట్టి దానికి అది ప్రజలకు, సామాన్యమైన ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా, అవసరం కూడా వాళ్ళకి అవసరం అనిపించలేదు రాజులకు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సంతోషం వాళ్ళగా ఉండే చేసారు. అంటే మేజర్గా తేడా ఏంటి? ఇప్పుడు ప్రాచీన సాహిత్యం గురించి చెప్పిళ్ళు, నేటి సాహిత్యం ఎట్లా ఉంది? సాహిత్యం అనేది సమాజానికి అవసరమైంది, అయింది సమాజానికి అవసరమైందే సాహిత్యం. ఎందుకు అంటే సమాజం అంటే ఏంటిది? సామాన్యుడు అనమాట. సామాన్యుడు అంటే ఒక పేదరికం, లేకపోతే ఒక పేదరికం అనుకోండి, లేకపోతే ఏమాత్రం పట్టించుకుని, అంటే ఉన్నత వర్గాలు కాకుండా మామూలు మనుషులు, సామాన్యులు అంటే మామూలు మనుషులు, వీళ్ళ అభ్యున్నతి కావాలంటే ఏదో రాజుల, మీరు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా రాజుల లేకపోతే జమీందారుల వాళ్ళ సంతోషాన్ని కాకుండా ఈ పేద వర్గాలను కూడా పైకి తీసుకురావాలి. దాని గురించి సాహిత్యం అవసరం. ఇప్పుడు నేటి రచయితలు గుర్తించవలసింది అది, సృష్టించే సాహిత్యం కూడా అట్లాంటిది. ఓకే, అంటే ప్రాచీన సాహిత్యం లాగా నేటి సాహిత్యం రావట్లేదు అనే ఒక మాట బయట వినిపిస్తూ ఉంది. నిజమేనా? ఒప్పుకుంటారా ఈ మాట? అంతే కదా. ప్రాచీన సాహిత్యం కేవలం పండిత ప్రకాండలకు మాత్రమే అది అవసరం వచ్చేది. కేవలం పండితులే చదువుతూనే అది అర్థమయ్యేది. అది లేకుండా ఇప్పుడు అట్లాగది కాకూడదు. సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. సామాన్యుడు అర్థమవుతుంది అంటే సాహిత్యంలో ఏదో ఉన్నది అని తెలుసుకుంటాడు సామాన్యుడు. అప్పుడు అది అవకాశమే లేదు. మీరు గత 50 సంవత్సరాలుగా ఇలా ఉన్నారు, సాహిత్య రంగంలో ఉన్నారు సార్. మీరు అంటే కవిత్వాలు ఎన్నో రాసిళ్ళు, రచనలు ఎన్నో రాసిళ్ళు. మీకు ఈ కవిత్వానికి రచనలకి ఏంటి తేడా ఏంటిది? కవిత్వం అంటేనేమో ఒక వ్యక్తి ఏదైనా ఒక భావం తీసుకొని దాని మీద స్పందించి రాయడం.
అదే వ్యాసము లేకపోతే నవలో లేకపోతే కథను అవన్నీ కూడా ఒక సంఘటనలు, ఒక కొంత చరిత్రను, కొంత సన్నివేశాలను ఇవన్నీ కూడా వివరంగా చెప్పేదేమో అది అది వ్యాసం కానీ నవల కానీ కథలు కానీ అట్లాంటివి. ఓకే, ఇప్పటిదాకా ఎన్ని కవిత్వాలు రాశారు మీరు? దాదాపు ఒక తక్కువనే రాసిన 30 దాకా రాసినట్టు. 30 అలా ఇప్పుడు పాటలు రాసిన పాటలు వందే మాత్రం శ్రీనివాసు గారు కూడా పాటలు పాడాడు. ఇంకా నేను పాడిన పాటలు ఒక సంఘటన అనేవి చెబుతున్నా. ఒక ఇది గ్రామీణ ప్రాంతాల్లో మన మున్సిపాలిటీలు ఉంటాయి కదా, ఆ మున్సిపాలిటీలో ఊడ్చే వాళ్ళ మీద ఒక పాట రాశాడు ఆయన. ఊడ్చే పారిశుద్ధ్య కార్మికుల మీద ఒక పాట రాశాడు. నేను కాదు, ఇంకొక సంఘటన ఇది. వందే మాత్రం శ్రీనివాసు వేరే. అయితే ఈ గుంటూరు లోపల వాళ్ళు సమ్మె చేశారు, ఇది మున్సిపాలిటీ కార్మికులు. ఆ కార్మికులు వారం రోజులు సమ్మెలో కూర్చున్నప్పుడు అప్పుడు అక్కడ నా పాట ప్రతిరోజు వేసేదట. ఒక అమ్మాయి పాడింది, అమ్మాయి చక్కగా పాడింది, చాలా చక్కగా పాడింది. ఎవరు రాసిన? నేను రాసిన. ఒకసారి పాడండి, ఇప్పుడు మీకు ఏమైనా గుర్తుందా? ఊరువాడ ఊడ్చేటోళ్ళం, ఉండిలేని బతుకులోళ్ళం అని ఈ విధంగా రాసి, ఊరువాడ ఊడ్చేటోళ్ళం, ఉండిలేని బతుకులోళ్ళం అని ఇట్లా ఉండే. దాన్ని పూర్తి వెళ్ళలేదు, ఇప్పుడు నాకు గుర్తులేదు కానీ. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీకు గుర్తుకున్నటువంటి ఏదైనా ఒక కవిత ఇప్పుడు వినిపిస్తారా ప్రేక్షకుల కోసం? మనం ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, సమాజం లోపల ఏ దేశంలోనైనా ఎక్కడైనా ఏదైనా కూడా పండుగలు జరుపుకోవడం అనేది ప్రతి వ్యక్తి లోపల ఒక సాధారణం. ఆ పండుగలు అనేవి ఏంటి అనేది ఒక నిర్వచనం చేయడానికి ఒక కవిత రాశారు. ఓకే, ఆ పండుగ దినం అంటే ఏంటి అని అంటే నా ఉద్దేశం కూడా పండుగ దినం ఏంటి అనేది. ఏ పండుగైనా పండుగ అంటే ఏంటి? ఈ నిషీధ గుహాంతరం అందున్న వెతలత నిండిన విగత జీవులను సవిత్రు కిరణాలు సృజించి వెలుగును స్రవింపజేసి ధరిత్రి వెలసిన దినం పండుగ దినం. ఓకే, ఈ రోత పాత బూజువాలను బూడిద చేయక ప్రజాజ్వాలన ఈ పరిడవిల్లుతున్న శ్రామిక వర్గం శ్రేయస్సు కోరిన దినం పండుగ దినం. ఓకే, ఈ కుంటి యూహల తుంటరి హీనుల మెదళ్ళు పదునై వదుళ్ళు బిరుసై సన్మార్గంలో సద్భావంతో ప్రగతి పథంలో పయనించేసిన దినం పండుగ దినం. మీనింగ్ చెప్పండి అన్నిటి. ఈ నిషిధ ఈ చీకట్లో ఉన్నటువంటి ఆ నిషిధ గుహాంతరం మాత్రం, ఈ చీకట్లో ఉన్నటువంటి దానికి వెలుగులు రావడమే పండుగ. ఈ బూర్జో భావాలను పోయి సామాన్య జనానికి వికాసం కలిగే పరిస్థితి వచ్చినప్పుడే పండుగ. ఈ కుంటి ఊహల తుంటరి హీనుల బెదళ్ళు పదిలే ఇట్లా కాదు, మనం ఇట్లా ఉందాము అనే అనకుండా ఆ కుంటి ఊహలకు కూడా ఉద్దేశం అది. ఆ ఊహలన్నీ కూడా కుంటి సక్రమంగా నడిచేవి కావు. కాబట్టి అవి కాకుండా సక్రమంగా నడిచే విధంగా వచ్చినప్పుడు జరిగేదే అది. ఈ విషవృక్షం కూకటి వేళ్లతో పెకల్చి వేసి పేరును మలిపి సత్యరూపమై సమతను నిలిపే విప్లవ వృక్షం విరిసిన క్షణం దినం పండుగ దినం. ఓకే, ఇప్పుడు మీరు అంటే కవితల గురించి చెప్పి కవితలు రాసిలని చెప్పేసి అన్నారు. ఇంకో కోణం రచనలు కూడా రాసిల్లు మీరు, వ్యాసాలు. ఇప్పటిదాకా ఎన్ని రచనలు రాశారు? దాదాపు వ్యాసాలు అయితే ఒక 50 రాసిన. అయితే నేను రాసినటువంటి వ్యాసాలను ఇప్పటికైతే 2 సంపుటాలు వచ్చినాయి. వ్యాస సంపుటాలు 2 వచ్చినాయి. ఒకదానికి తెలుగు యూనివర్సిటీ, అప్పుడు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అనేది, ఇప్పుడు మన తెలంగాణ యూనివర్సిటీ అంటాము. తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కీర్తి పురస్కారం ఇచ్చారు. కీర్తి పురస్కారం అంటే ప్రతిష్టాత్మకమైనది అది. అది అప్పటి తొలి స్పీకరు, మన తెలంగాణ తొలి స్పీకరు పాదు సురచారి గారితో నాకు వాళ్ళు ఇప్పించారు. ఓకే సార్, ఇప్పటిదాకా ఎన్ని బుక్స్? ఇంకొకటి ఏంటంటే అది 2005లో నా పిహెచ్డి అయిపోయింది. పిహెచ్డి గ్రంథం వచ్చింది. పిహెచ్డి అయిపోయి అంతకుముందే వచ్చింది, ఆ గ్రంథం వచ్చింది. అప్పుడు ద్వానా శాస్త్రి అని ఒక పెద్ద గొప్ప కవి ఉండే, గొప్ప రచయిత. ఆయన ఆంధ్ర నుంచి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు.
ఆయనకు పోటీ పెట్టిండు. ఈ సంవత్సరం వచ్చిన పరిశోధన గ్రంథాలు పంపించండి, మేము పరిశీలించి నగదు అవి ఇస్తామని, బహుమతి ఇస్తామని, అవార్డు ఇస్తారని. అయితే దానికి నేను కూడా పంపిన. చాలామంది వచ్చినాయి. అందులో నాది ఫస్ట్ సెలెక్ట్ అయింది ద్వారశాస్త్ర అవార్డు తీసుకోవడానికి. అంటే రాష్ట్రంలో పట్టి. ఓకే 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 ఇప్పటిదాకా ఎన్ని బుక్స్ పబ్లిష్ అయినాయి? నాకు అంటే ఇక 8 బుక్స్ కావచ్చు. 8 బుక్స్ ఎక్కడ దొరుకుతాయి? అవి ఎక్కడ అందుబాటులో ఉంటాయి? నవచేతన బుక్ హౌస్లో అందుబాటులో ఉంటాయి. యా ఓకే. ఇప్పుడు అవార్డ్స్ అంటే మీరు ఇందాక ఒకటి అన్నారు, అవార్డు అందుకున్నాను, అదొకటేనా? ఒకటే వచ్చిందా మీకు అవార్డు? 15 దాకా వచ్చినాయి. 15 దాకా వచ్చినాయి. అందులో మీకు పేరు ప్రఖ్యాతం తీసుకొచ్చినటువంటి అవార్డ్స్ ఒకటి రెండు? కీర్తి పురస్కారం, ఇంకా తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం పెద్దది అది. దాని తర్వాత ద్వారశాస్త్రి అవార్డు, తర్వాత తేజ అవార్డు, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే. సో మీరు డాక్టరేట్ అందుకున్నారు. ఏ సందర్భాల్లో డాక్టరేట్ అందుకున్నారు? అది ఏ సంవత్సరంలో? 2000 సంవత్సరాల్లో నేను నాకు కాకతీయ యూనివర్సిటీ లోపల రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. 2004 లోపల అయిపోయింది రిజిస్ట్రేషన్. తెలంగాణ శతక సాహిత్యం అనే దాని మీద నేను ఒక 25 ఏళ్ళ సాహిత్యం మీద నేను పరిశోధన చేసిన. అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ లోపల డాక్టర్ కె గోపాలకృష్ణారావు గారు తెలంగాణ శతక సాహిత్యం మీద పిహెచ్డి చేశారు. అది 64 వరకు చేశారు. నేను 70 నుంచి, నాకు యూనివర్సిటీ 70 నుంచి చేయబడినది. 70 నుంచి అది తెలంగాణ వరకే పరిమితం. తెలంగాణ శతక సాహిత్యం మీద నేను పరిశోధన చేశాను. ఓకే. యాక్చువల్లీ మీరు ఏ కవి, ఇప్పుడు ఒక్కొక్క కవిని ఒక్కొక్క పేరుతో సంబోధిస్తూ ఉంటారు, మిమ్మల్ని ఏ పేరుతో సంబోధిస్తారు? పేరు అని ఏం లేదు, కానీ పెద్దగా అంటే కవి అని అనడం అవసరమో లేదో నాకు తెలియదు. కానీ మొత్తానికైతే నేను అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షుడిని, అభ్యుదయ కవిగా చెప్పుకోవచ్చు. అభ్యుదయ కవిగా చెప్పుకోవచ్చు అంటున్నారు. ఏ రకంగా అభ్యుదయ కవి మీరు? సమాజానికి, ఈ అసమ సమాజాన్ని ఒక ఉన్నత స్థితిలో తీసుకుపోవడానికి ఆలోచించగలిగినవాడే అభ్యుదయం. సమాజాన్ని ముందుకు నడిపించేవాడే అభ్యుదయ కవి. వెనుకబడి రచనలు రాయాలి. రాశాడు. ఇప్పుడు దళితులు, స్త్రీలు, మైనారిటీసు, లేకపోతే ఇంక పేదవాళ్ళు, వీళ్లకు వికాసం కలిగించే విధంగా రాయాలి. అట్లా తర్వాత సమాజానికి ఒక మూఢనమ్మకాలు, లేకపోతే మూర్ఖత్వ భావాలు, అశ్లీల భావాలు, ముఖ్యంగా సమాజాన్ని వెనుకకు తీసుకుపోయే భావాలు, ఇవన్నీ లేకుండా ఉండేటువంటి సమాజం, లేకుండా ఉండేటువంటి రచన చేయడమే అభ్యుదయం. యాక్చువల్లీ ఇప్పుడు అభ్యుదయ కవిగా మిమ్మల్ని ఎవరైనా గుర్తిస్తారా, లేకుంటే మీకు మీరే చెప్పుకుంటారా? నేను ఎవ్వరూ చెప్పుకోరు, నన్ను గుర్తించడం అవసరం లేదు. ఎందుకంటే నేను అభ్యుదయ ఆల్రెడీగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, ఇంకా గుర్తింపు అనేది ఏముంటుంది? అది ఓకే. సో మీకు ఇప్పుడు అభ్యుదయ రచయితల సంఘం అనేది చాలా ఫేమస్ తెలంగాణ రాష్ట్రంలో. ఓకే, మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా అందుతావా? మీకు ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా ఉంటాయా? నాకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కాదు, మీ సంఘానికి? ఆ సంఘానికి అప్పుడప్పుడు ఇస్తారు వాళ్ళు. ఇస్తారా? అంటే ఇప్పుడు మేము తెలంగాణ సాహిత్య అకాడమీ ఉన్నది, సాంస్కృతిక శాఖ ఉంటుంది. వారికి ఒక 2-3 ప్రోగ్రాంలకు వారిని అడిగినాము, వాళ్ళు ఇచ్చారు. ఇక మేము ఎక్కువ అడుగుతలేము వాళ్ళను. అది ఇక ఉన్న దాంట్లో మేమే చందాలు వసూలు చేసుకున్నాము, లేకపోతే ఇట్లా పెద్ద వాళ్ళను కూడా కొంతమంది. ఓకే. తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. 1 year కంప్లీట్ అయిపోయింది మీది. ఓకే. సో మిమ్మల్ని యునానిమస్గా ఎన్నుకున్నారు. మీలో ఏం క్వాలిటీ దాగుందని చెప్పేసి మిమ్మల్ని అధ్యక్షులు చేసిళ్ళు? నేను ఒక 50 సంవత్సరాల నుంచి తెలుగు సాహిత్యం గురించి బాగా కృషి చేస్తున్నాను. దాదాపు ఒక 20-30 మంది మంచి రచయితలను తయారు చేస్తాడని గర్వం నాకున్నది. మీరు రచయితలను తయారు చేసిల్లా? రచయితలను ప్రోత్సహించి. అవునా? ఉదాహరణకి ఇప్పుడు మీరు చెప్పినటువంటి మీరు వెంకట్ గారు కూడా నా వల్లనే వారు రాశారు, అదేం డౌట్ లేదు. ఇట్లా కొంతమందిని తయారు చేయడం, వాళ్ళు జయించడం అనేది ఇది చాలా మందితో చేశాను నేను. ఇప్పటికీ నేను సాంప్రదాయ కవిత్వం రాస్తా, ఇటు అభ్యుదయ కవిత్వం రాస్తా. అంటే సాంప్రదాయ కవిత్వం నా ఉద్దేశం ఏంటంటే పద్య రచన చేయగలను నేను.
ఓకే, సంప్రదాయం అంటే ప్రాచీన కవి. ప్రాచీన పద్య రచన. పద్యం రాయగలను, గద్యం రాయగలను. ఓకే, పద్యానికి గద్యానికి తేడా ఏంటి? పద్యానికి గద్యానికి తేడా అంటే పద్యం అనేది ఒక ఛందస్సు ఉంటుంది, దానికి ఛందస్సు. దాంట్లో గణాలు, ఈతలు, ప్రాసలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ రాయడం ఒక కష్టం. అయితే దానివల్ల ఛందస్సు రాయడం, పద్యం రాయడం వల్ల పాఠకునికి చాలా సులభంగా జ్ఞాపక శక్తి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు బావా ఎప్పుడు వచ్చింది అని తిరుపతి వెంకటకవులు రాశారు. అది ఇప్పటికీ సామాన్య జనానికి పాడతారు, అది నోటికి వస్తుంది. అది అదే వచన కవిత్వానికి అట్లా ఉండదు, తక్కువ. ఈ పద్యానికి ఆ సౌకర్యం ఉంటుంది. అయితే పద్య కవిత్వం రాస్తా, అట్లాగే వచన కవిత్వం కూడా రాస్తా. ఓకే, సో మీరు రాసేటి అన్ని సమాజానికి అవసరం పడే విధంగా ఉంటాయి. ఓకే సార్, ఒక్కొక్క రచనలు ఎన్ని రోజులు పట్టేటి మీకు టైం? ఈ రచనలు అంటే దానికి అట్లా ఉండదు సార్. అది ఒక మూడు వచ్చినప్పుడు రాస్తాటం, వచ్చినప్పుడే గంట సేపట రాస్తాం, గంట కాబట్టి అరగంటలో కూడా రాస్తాం, అంతే. దీని ప్రత్యేకంగా ఎక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఇక్కడ కూర్చుంటే ఎక్కడైనా రావచ్చు, ఏ సంఘటన చూసైనా రావచ్చు. ఉదాహరణకు ఏదన్నా సంఘటన జరిగింది అనుకోండి, ఒక అమ్మాయి రేపు చేయబడ్డదో లేకపోతే ఇంకేంటి ఎట్లా అవుతుంది, ఆ సంఘటన చూసి మనం రాయొచ్చు. రాశిలో ఎట్లాంటి ఏదైనా ఒకటి ఇప్పుడు వినిపిస్తారా? ఇప్పుడు నోటికి లేదు. ఓకే రైట్. సో మీ బాల్యం అంతా ఎక్కడ గడిచింది? మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ అంతా? మాది ఈ పరకాల మండలం ఉన్నది. ఇప్పుడు హన్మకొండ జిల్లాలో పరకాల మండలం ఉంది. ఆ పరక మండలంలో నాగారం అనే ఊరు మా సొంత ఊరు, నాగారం. అయితే నేను ఈ 8th క్లాస్ వరకు నేను నాగారంలో చదివాను. 8th నుంచి 9th to 11th, అప్పుడు 11th ఉండే హెచ్ఎస్సి అంటే దాన్ని. ఆ 11th మాత్రం నేను పరకాలకు వచ్చిన. పరకాలు చదవడానికి రోజు ఇద్దరు టిఫిన్ పట్టుకొని రోజు నాగారం నుంచి రోజు పోయేది, చదివేది, వచ్చేది అట్లా. అది మాకు మధ్యాహ్నం బాగుండేది. తర్వాత కట్ట మీదకి పోయేది, బురదలో పోయేది, చెప్పులు లేవు. అప్పుడు డెక్కర్లే ఉండేది, అప్పుడు డెక్కర్లు సరే చాలా కష్టంగానే చదివినాను. కానీ మొత్తానికైతే పరకాల డిగ్రీ చేసిన. ఎలా మీరు అంటే చెప్పండి. తర్వాత పియూసీకి ఇక్కడికి వచ్చినాడు, హన్మకొండకు వచ్చినాడు. పియూసీ ఇక్కడ అప్పుడు ఆంధ్ర మన ఆర్ట్స్ కాలేజీ ఉస్మానియా సీట్, అది ఉస్మానియా సీట్ ఉండేది. అందులో పియూసీ నేను చేసిన. తర్వాత డిగ్రీ కూడా ఆంధ్ర ఇక్కడే మన ఆర్ట్స్ కాలేజీ చేసిన. ఓకే, ఇప్పుడు ఇది మీరు చేసినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి క్రమంలో సాహిత్య రంగంలో ఎప్పుడు ఎంటర్ అయ్యారు మీరు? అంటే మీరు స్కూల్ డేస్లో ఎంటర్ అయ్యారా, కాలేజ్ డేస్లో ఎంటర్ అయ్యారా? మాకు నాగారంలో ఉన్నప్పుడు మాకు ఊరికి ఒక 2 రేడియోలు ఉండేదండి. రేడియోస్ 2 ఉండేది ఆ ఊళ్ళో. ఒకటి గ్రామ పంచాయతీ ఉండేది, ఒకటేమో ఒక శేఖరయ్య అని ఒక కోమటారెడ్డి ఉండేది. అయితే ప్రతి ఈ సాహిత్య కార్యక్రమాలు ఉన్నప్పుడు మేము పోయి ఆడ కూర్చుంటే ఉత్సాహంగా ఆ రేడియో వింటారు కదా, ఇంట్లో మనుషులు ఉంటారా ఏంది ఎట్లా అని. చిన్న పిల్లలు కదా, అది తెలియదు ఎట్లా వస్తుంది రేడియో సౌండ్, ఎట్లా వస్తారు ఏ కదా, ఇట్లా చిన్న మనుషులు ఉంటారు ఎట్లా చేస్తారు కదా అని అట్లా మాకు ఉత్సాహం అనిపించేది. అయితే అనుకోకుండా సాయి సమస్య పోరాటాలు అప్పుడు వచ్చేది, చిన్నవి వచ్చేది. అయితే నాకు మా ఊళ్ళో హరికథలు చెప్పడానికి గంజి లక్ష్మణస్వామి అని పెద్ద మంచి ఆర్టిస్ట్. మంచి ఆర్టిస్ట్ అంటే నేను పోలిక చెప్తున్నా, ఎస్వి రంగారావు కన్నా గొప్పడు, ఎస్వి రంగారావు కన్నా గొప్పడు అని చెప్తున్నాను. ఆర్టిస్ట్లో ఎట్లనంటే ఆయన రచయిత, మంచి యాక్టర్, మా తర్వాత గొప్ప రచయిత. రచయిత మామూలు రచయిత కాదు, హరికథ చెప్పేది. ఆయన చెప్తే మేము 9 గంటలకు మా గోడదండ పట్టుకొని కింద కూర్చొని చూస్తుంటే సాయంత్రం మళ్ళీ తెల్లారి 3 గంటల దాకా కూర్చుండే అట్లే కదలకుండా. అంటే చెప్పే ఆ వ్యక్తి అనర్గళికంగా చెప్పేవాళ్ళ చెప్పేది. అబ్బాయి ఆదిపట్ల నారాయణ గంటలు కాదు సార్, చెప్తున్నా కదా 9 గంటల నుంచి మొదలెడితే పొద్దున 3 గంటల దాకా లేవకపోయేది. అంత బాగా చెప్పేది ఆయన. అంటే ఇంక మనం ఎంత గొప్పవాడైనా ఆయన ప్రోత్సాహం లేదు, కాకపోతే ప్రోత్సాహం లేకనే పైకి రాలేదు. కానీ ఆయనకు 2 రామాయణాలు రాసిండు. ఇది విషాద బాలనాగమ్మ కథ ఒకటి, సారంగధార చరిత్ర అని ఒకటి. ఆ 2 నాటకాలలో 2 హీరోయిన్ పాత్రలు నాయే.
హీరోయిన్ హీరోయిన్ పాత్రలు వేసేసాడు. హీరోయిన్ హీరోయిన్ ఓకే చాలా ఓకే బాలనాగమ్మ వేసేది, ఇటు చిత్రాంగి పాత్ర వేసేది. ఆ చిత్రాంగి పాత్ర వేసినప్పుడు చాలా మంది నన్ను బాగా యాక్ట్ చేస్తారని గుర్తించారు. ఓకే నేను చిన్నగా ఉంటి, బక్కగా ఉంటి, మంచిగా ఉంటే అప్పుడు అప్పుడు వయసు రాదా. అయితే ఆ విధంగా చిన్నగా ఉన్నప్పుడు ఆ హీరోయిన్ పాత్రలు వేసినప్పుడు మా ఊరు ఎట్లే అంటే అప్పుడు ఏది కంది అది పెట్రోల్ బాక్స్ లైట్ పెట్టుకొని అది చేసేది. అట్లా సాహిత్యం మీద కొంచెం అభిప్రాయం ఉంది. తర్వాత కొన్ని డ్రామాలు ఇప్పుడు అల్లిరాడి వేసేది, అల్లిరాడి వేసేది. అయితే ఆ పుస్తకాలు చిరుగురాల భాగయ్య అని ఒక గొప్ప యక్షగాన కవి ఉండే. ఆ యక్షగాన కవి రాసినటువంటిది అల్లిరాడ, మాయా సుభద్ర అట్లాంటి చాలా ఉన్నాయి. అయితే ఈ అల్లిరాడి పాత్ర మాత్రం కొన్ని పేజీలు పోయినాయి. అయితే అల్లిరాడి ప్రవేశం లోపల ఒక పాట ఉండాలి, ఆ పేజీ లేదు. ఆ పేజీ లేకపోతే పాటలు ఎట్లా లేదు. అయితే ఏం చేయాలంటే నేను రాసుకున్నా. ఎందుకంటే అప్పుడు చిన్నపిల్ల ఉన్నప్పుడే అల్లిని గుణకల్ప వల్లిని విలవేని పల్లవపాని బలశాలిని అని ఇట్లా మొదలుపెట్టి రాసేది. ఇది ఏముంది దాని కవిత ఉండదు తెలియదు, కానీ అనుకోకుండా ఆ విధంగా సంఘటన జరిగింది. ఇట్లా చేయడం. తర్వాత ప్రతి శనివారం రోజు మా స్కూల్లో రమణయ్య అని టీచర్ ఉండేది, మంచి కళాకారుడు. అది తెలుగే. ఆ సబ్జెక్ట్ ఆ సార్ బాగా కవిత్వం రాసేది, తర్వాత నాటకాలు వేసేది. ఆయన స్త్రీ పాత్రలే వేసేది. ఆయన కూడా మంచి తబలిస్టు, మంచి ఆర్టిస్ట్ ఆయన. అయితే ఆయన మాకు ఏం చేసేది, చిన్న విద్యార్థులను ఉత్సాహం కలిగే వాళ్ళందరినీ కూడా సేకరించి, ఇగో నీకు ఈ పాత్ర చేయాలని, ఈ పాత్ర చేయాలని అన్ని పాత్రలు ఇచ్చి చేయించేది. అట్లా ప్రతి వారం మాతో ఒక ప్రోగ్రాం చేయించేది. ప్రతి శనివారం సాయంత్రం. అట్లా ఈ నాటకాల మీద, డ్రామాల మీద, ముఖ్యంగా చిన్న డ్రామాలు ఆయన రాసేది, మాత్రం ఇచ్చేది. అట్లా వేసేది. తర్వాత ఈ రేడియో గిట్ట అని చెప్పినాను కదా, దీన్ని బట్టి ఏంటంటే దాన్ని రైమింగ్ అనేది కొంచెం అర్థమయ్యేది, ఎట్లా రాస్తే ఇది. అది రెండు రాసి మా సార్ చూపించేది. సార్ ఇది బాగుండదు, అరే ఇది కొంచెం మార్చని చెప్పి మార్చి మళ్ళీ ఆయన పోస్ట్ చేసేది రేడియోకు. అక్కడ నేను రాసింది నాకు అంత అప్పుడు అనేది కదా. అయితే నేను రాసింది కార్డు మీద రాసి ఆయన పోస్టర్ పారేసేది. మళ్ళీ వచ్చే వారంలో నా కవిత వచ్చేది. అయితే ఏ క్లాస్ అప్పుడు నేను ఎయిత్, ఇక 8th 7th 8th అంతే, అప్పుడే రాసేది. ఇట్లా పెరిగినాయి. అట్లా క్రమక్రమంగా రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఛందస్సు మీద కూడా అప్పుడే పట్టు వచ్చింది నాకు. ఛందస్సు మీద కూడా రమణయ్య గారు, తర్వాత మా హై స్కూల్లో సుబ్బరామ శాస్త్రి గారు ఉండేది. సుబ్బరామ శాస్త్రి అంటే ఆయన చెప్పిందంటే ఇట్లా అతక్కపోయేది పాఠం. తెలుగు పాట చెప్తున్నా. ఇక ఛందస్సు వారి దగ్గర ఎక్కువ నేర్చుకుంటే ఆ ఛందస్సు మీద అభిలాష పెరిగింది. అట్లా ఇప్పటికి నేను అభ్యుదయ కవి అయినా కూడా, చాలామంది అభ్యుదయ కవిత్వం రాసినా కూడా ఛందస్సు మీద మాత్రం నా మమకారం పోలేదు. ప్రతిరోజు ఇప్పటికి కూడా తప్పకుండా 3 పద్యాలు రాస్తా. ఇప్పటికీ సమస్య పోరాటాలు ప్రతిరోజు ఒక 1000 దాటినాయి. తర్వాత ఈ రోజు పొద్దున్నే లేవగానే ఒక ఇస్తారు, ఆ 2 సమస్యలు కూడా పూర్తి చేస్తా. సాయంత్రం 9 గంటలకు కూడా చేస్తా. ఓకే. సో ఇప్పుడు మీరు ఆ స్థాయి నుంచి వెళ్ళి ఇప్పుడు ఒక మంచి స్థాయి, అంటే సాహిత్య రంగంలో మీకు అన్ని మెలకువలు తెలిసినటువంటి ఒక స్థాయి మీది. ఈ అన్ని మెలకువలు తెలిసిన స్థాయి కాబట్టి క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర గీతం ఇది మీకు నచ్చిందా? సూటి ప్రశ్న. ఇప్పటి సాంగ్, తెలంగాణ రాష్ట్ర గీతం ఇప్పటి సాంగ్ మీకు నచ్చిందా? తెలంగాణ రాష్ట్ర గీతం రాసింది మన అందశ్రీ గారు. అవును, నాకు మంచి మిత్రుడు ఆయన. మిత్రులా? చాలా మంచి మిత్రుడు. మా ఇంటికి కూడా వచ్చాడు, వాళ్ళ ఇంటికి కూడా నేను పోయినా. అయితే వారికి అప్పుడు కంపోజ్ పాడింది ఎవరంటే రామకృష్ణ గారు, సినిమా రాజా సినీ గేయ రచయిత, సినిమా గాయకుడు. అప్పుడు వింటే బాగా అనిపించేదండి. ఇప్పుడు ఏదో కొత్తగా మళ్ళా ఏదో కంపోజ్ చేశారు, కానీ అదంతా కిరవాణి చేసినట్టు అది పెద్ద అనిపిస్తలేదా? అదే బాగుండేది.
అంటే అంటే ఏమనిపిస్తా కీరవాణి గారి కంపోజిషన్‌లో మ్యూజిక్ బాగాలేదా? లేకుంటే ఆ చరణం కానీ, పల్లవి కానీ అందులో ఉండేటువంటి పదాలు బాగాలేవా? మీకు ఏం బాగా నచ్చనివి ఏంటి యాక్చువల్లీ? నా ఉద్దేశం లోపట సాహిత్యం అనేది, లేకపోతే పాటలనేటివి హ్మ్. ఇప్పుడు పాత సినిమా పాటలు చూడండి చాలా మనకు మనసుకు హత్తుగా పోతుంది, వింటా అంటాం మనం, మాధుర్యం క్రోడుతాటాం. హ్మ్. హ్మ్. కానీ ఇప్పటి పాటలు అన్నీ కూడా మ్యూజిక్ డామినేట్ చేస్తాయి. మ్యూజిక్. మ్యూజిక్ డామినేట్ చేస్తాయి. హ్మ్. డామినేట్ సాహిత్యం కాదు, హ్మ్. మ్యూజిక్ డామినేట్ చేస్తుంది. మ్యూజిక్. ఆ మ్యూజిక్ కూడా పాశ్చాత్య మ్యూజిక్. ఆ! మన హార్మోనియం, మన తబలాలు ఇవన్నీ కూడా వేరేయి. అవునవును. కాబట్టి మనం ఏదైతే మన వారసత్వం అనేది పోయితే అక్కడ దెబ్బతింటుంది. అంటే ఫస్ట్ పాట 'జయ జయ తెలంగాణలో' మ్యూజిక్ అంతగా లేదు. లేదు ఆ పాట ఎంత ఉద్రేకంగా ఉండేది, ఎంత ఉత్సాహంగా తెలంగాణ ఉండేది. ఉద్యమంలో. చాలా బాగుండేది. హ్మ్. అప్పటి పాటే బాగుండేది. ఓకే. మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ పాట మీకు నచ్చట్లేదు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర గీతం. నచ్చట్లేదంటే పాట నచ్చుతున్నది. ఆ! ఆ పాట కంపోజింగ్ హ్మ్. అప్పటిదే బాగుండే అంటున్నాను. హ్మ్. అందులో ఉండే భావాలు అవన్నీ ఓకేనా? మీకు ఓకేనా? ఓకే. ఓకే. బాగుంది, చాలా బాగుంది. అందశ్రీ గారు బాగా రాశారు. హ్మ్. రాశారు. ఓకే. మీకు అందశ్రీ గారితోనే ఒక్కరితోనే పరిచయం ఉందా? ఇంకా మహా కవులతో పరిచయాలున్నాయా? అసలు ఇంతమంది కవులతో మీకు పరిచయాలున్నాయి? నాకు శ్రీనారాయణ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి. హ్మ్. అది కూడా. మా ఇప్పుడు ఇక్కడ నేను పీసీ చేసేటప్పుడు శ్రీశ్రీ గారు వచ్చారు ఎక్కడికి? ఆర్ట్స్ కాలేజీకి. వచ్చిందా? ఆర్ట్స్ కాలేజీకి. ఓకే. అప్పుడు నేను పీసీ చదువుతున్నా. ఓకే. వారి మీద స్టేజ్ మీదనే వారి మీద ఒక కవిత రాసి ప్రసాదించాడు. అప్పుడు. అప్పుడు ఓకే. అంటే 72 అనుకుంటా. 72. ఆ. అబ్బా! అప్పుడు నా భుజం తట్టిండు ఆయన. ఆ! ఆ! అవునా? అది మీరొక్కరే విని రాశారా? నేను ఒక్క నా కవిత అదే రాస్తాను. అందుకనే భుజం తట్టిల్లు. ఓకే. ఒక్కడే రాసిన. హ్మ్. వారి ముందర చదివిన స్టేజ్ మీద ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో. ఆ! అప్పుడు దానికి సభాధ్యక్షుడు కాళోజీ ఆహా! ఉండే. నేను రాసినటువంటి పాములపర్తి సదాశివరావు గారు ఒక పెద్ద మేధావి, మన వర్గాల్లో కాదు, పివి నరసింహారావుతోని అనుయాయుడే. హ్మ్. చాలా గొప్ప మేధావి. హ్మ్. ఆ పివి నరసింహారావు పాములపర్తి సదాశివరావు హ్మ్. ఆయన పత్రికా ఎడిటర్, కాకతీయ పత్రికా ఎడిటర్ కూడా పాతకాలంలో. హ్మ్. ఆయన చాలా ఆయనంత మేధావి దాదాపు మనం ఇప్పటికైతే నేను చూడలేదు. ఆయన మీద వ్యాసం రాయాలి. ఆయన నాకు ఒకరు ఇచ్చారు, ఆయన మీద వ్యాసం రాయాలని. ఇది నేను ఛాలెంజ్ తీసుకుంటాను. ఛాలెంజ్ తీసుకొని వారి దగ్గర పోతే నాకు గురించి ఎవరు రాతవేను నాకు అక్కడ ఏం లేకపోరాడు ఆయన. అవునా? ఏం లేకపోరాడు అంతే. పెద్ద మనిషి ఆయన అంటే ఏమంటాం లేదు. మళ్ళీ నేను చాలా ఎవరికింత ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాడే ఫ్రెండ్స్. ఓకే. ఆయన ఫ్రెండ్స్ దగ్గర పోయి ఆ వివరాలన్నీ తీసుకొని అవన్నీ కృషి చేసి రాసి మళ్ళీ కాలేజ్ దగ్గర పోయి ఫైనల్ చేసుకుంటా. అవునా? కాలేజ్ దగ్గర పోయి ఫైనల్ చేసుకుంటే అప్పుడు నేను ఒక్క వాక్యమే, మొదటి వాక్యానికే ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఏంటిది ఆ వాక్యం? ఆలోచనలు నేస్తూ ఆలోచనలు నేస్తూ హ్మ్. ఆలోచనలు నేస్తూ అని ఏదో అట్లా వస్తుంది. ఓకే. ఇదేంటి ఆలోచన నేస్తూ ఏంటి అన్నాడు. నెయ్యడం సార్, ఆలోచన నెయ్యడం. మనం చేనేత కార్మికులు నేస్తారు కదా, అవునా? నేర్చడం చీరలు ఈరలు నేస్తారు, ఆలోచనలు నేస్తారు ఆయన. ఆహా! అందులో అంత పెద్ద అర్థం. అనేవారు చాలా అప్రిషియేట్ చేసాడు. ఓకే. ఇది ఎవరు రాలేదే, బాగా రాసేవాడు కాలేజ్ గారు అన్నారా? అన్నారా? ఓకే. అట్లా. ఇంకా ఇంకా ఎవరెవరితో ఉన్నారు మీ పరిచయం? నాకు అందరితో దాదాపుగా పరిచయాలు ఉన్నాయి. సుద్దల జయశంకర్ సార్‌తో జయశంకర్ సార్తో నాకు లేదు. 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 పేరువాని జగన్నాథం గారితో ఉంటుంది. పేరువాని జగన్నాథం గారు నాకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తి. నన్ను చాలా ప్రోత్సహించాడు. నేను పిహెచ్డి చేయడానికి కూడా ఆయనే కారణం దాదాపు. ఓకే. ఆయన తర్వాత శ్రీరంగస్వామి, డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, వీళ్ళు ప్రధానంగా. ఇక మా గైడు బండ ఐలయ్య గారు ఉండే. బండ ఐలయ్య గారు నా గైడు. ఆయనకు ఫస్ట్ పిహెచ్డి నేనే. అవునా? ఆయన ఫస్ట్ అప్పుడే కొత్తగా, ఆయన చిన్న పిల్లవాడు నాకన్నా, చాలా చిన్న ఏజ్. అవునవును. సార్ ఇంటర్వ్యూ తీసుకున్నా నేను. వారి దగ్గర ఫస్ట్ పిహెచ్డి నేనే. ఓకే. నన్ను కావాలని తీసుకున్నాడు, అని తొందరగా చేయించాడు. అది తర్వాత ఇట్లా సుద్దాల అశోక్ తేజ, గోరెటి వెంకన్న, దేశపతి శ్రీనివాసు, వీళ్ళతో పరిచయాలు ఉన్నాయి మీకు? అందరితో పరిచయం ఉన్నాయి. ఇప్పటికి ఫోన్లో కాంటాక్ట్ చేస్తాడు. అవునా?
ఓకే. మీరు ప్రతి సంవత్సరము అవార్డ్స్ ప్రదానం చేసేవారంట. అవునండి. ఇప్పుడు ఎందుకు అది ఇవ్వట్లేదా? అసలు ఏం జరిగింది? అయితే అవార్డ్స్ నా భార్య చనిపోయింది హ్మ్. 2005 అనుకుంటా. 2005లో చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె స్మృతి చిహ్నంగా నేను ఏం చేయాలి అని ఆలోచించాను. నాకు ఇష్టమైంది సాహిత్యం. అయితే సాహిత్య రంగంలో ఉన్నటువంటి నిష్ణాతులను పిలిపించి వాళ్ళకు నా భార్య పేరు మీద అవార్డు ఇవ్వాలి అనేది ఒకటి మనసులో దూర్చింది. 2005 అట్లా మొదలు అనిశెట్టి రజితని తీసుకుంటాం. ఇక్కడ ఆమెకు అవార్డు మా పేర్వాన్ జగన్నాథ సంస్థని ఇప్పించారు. ఇవన్నీ కూడా పరకాలు చేసేది. అయితే క్రమంగా ఏంటంటే ఒకటి చేసిన తర్వాత తర్వాత ఎస్వి సత్యనారాయణకి ఇచ్చారు, తర్వాత దేశపాండే శ్రీనివాస్కి ఇచ్చారు, అందశ్రీకి ఇచ్చారు, తర్వాత గోరెడ్డి వెంకన్నకి ఇచ్చారు, తర్వాత మన ఇది సిద్ధారెడ్డికి, సిద్ధారెడ్డి గారు, ఇట్లా ఈ ప్రముఖుల ఈ కాత్యాయని విద్మహే, మా డాక్టర్ బన్నా ఐలయ్య, ఇట్లాంటి ప్రసిద్ధులందరికీ దాదాపు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా కార్గిల్ యుద్ధం లోపల పోరాటం చేసినటువంటి వ్యక్తికి కూడా ఇచ్చినాడు. వారిని కూడా పిలిపించి వారికి కూడా ఇచ్చినాడు. తర్వాత నా కొడుకు ఒకసారి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే మొదలు ఆదుకున్నటువంటి ఆయన పిలిచి కూడా ఆయనకు కూడా సన్మానం చేసినారు. ఇంకొక దుచ్చల సత్యనారాయణ అని నల్గొండ జిల్లాలో ఉండేది. ఆయన చాలా గొప్పవాడు అంటే ఒక 70 ఎకరాల ఆయన స్థలం లోపల అడవిని పెంచాడు. చాలా గొప్పవాడు. ఆయన మాట విని ఆయన పిలిపించి ఆయనకు కూడా అవార్డు ఇచ్చారు. అంటే చాలా గొప్పవాడు. ఇట్లా గొప్ప వాళ్ళందరికీ కూడా దాదాపుగా సమాజానికి ఎవరైతే సేవ చేసిర్రో, ఎవరైతే ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తున్నారో, ఎవరైతే మంచి కొరకు పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దాదాపుగా అవార్డ్స్ వచ్చేది. ఇది అవార్డ్స్ కూడా కేవలం అవార్డ్స్ ఇవ్వడే కాదు, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి పనులు పంచేది. అక్కడ వికలాంగుల విద్యార్థులకు వాళ్ళకు భోజనాలు పెట్టించేది. ఖర్చంతా మీదేనా? ఖర్చంతా నాదే, ఒక్కరిదే. దాదాపు ఒక 80,000 3 రోజులు ప్రోగ్రాం చేసేది. 3 రోజులు ఈ కార్యక్రమాలు చేసేది. వన్ డే కాదు, 3 రోజులు. నేను చెప్తున్నాను, 3 days. ఫస్ట్ రోజు గవర్నమెంట్ హాస్పిటల్కు పండ్లు పంచాలి, పండ్లు బ్రెడ్లు రోగులకు. అది ఒకరితో ఒక పెద్దవాళ్ళు, మా లోకల్ పెద్దవాళ్ళతో పిలిపించి వాళ్ళ చేత ఇప్పించేది. పొలిటికల్ లీడర్ కాదు, సామాజిక ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూడా ఇప్పించేది, కొంచెం మంచి వాళ్ళతో. అదొకటి. రెండవ రోజు కాలేజీ విద్యార్థులకు, హై స్కూల్ విద్యార్థులకు పాటల పోటీలు, అంటే దేశభక్తి గీతాల పోటీలు, తర్వాత వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు నిర్వహించేది. దీంట్లో బట్టి అన్ని స్కూళ్ళు టీచర్స్, లెక్చరర్స్ వీళ్ళందరూ పార్టిసిపేట్ అయ్యేది. ఎందుకు? సాయి ప్రభ అనే పేరు వాళ్ళకు మైండ్లో రావాలనే ఉద్దేశంతో. అట్లా ఓ రోజు కార్యక్రమాలు. మూడో రోజు ఇవి మనం పిల్లవాళ్ళు అనాథ శరణాలయ పిల్లలకు చెప్పులు, బెడ్షీట్స్, వాళ్ళకు పుస్తకాల నోట్బుక్లు అవి పంపిణీ చేసేది. తర్వాత వికలాంగుల విద్యార్థులకు వాళ్ళకు మానసిక వికలాంగులు వాళ్ళకు తిండి ఉన్నదో లేదో ఉద్దేశంతో చికెన్ బిర్యానీ పెట్టేది వాళ్ళకు. నేనే ఈ వచ్చిన మా గెస్టులు కూడా వాళ్ళతో భోజనం చేసేది. వాళ్ళ ఆ మానసిక వికలాంగులు వాళ్ళు డ్యాన్స్ చేసేటట్టు చాలా ఆనందంగా అనిపించేది. ఓకే సార్, ఇప్పుడు మీ 50 సంవత్సరాల మీ ప్రస్థానం, ఈ ప్రస్థానం మొత్తం మీద మీరు ఏం సంపాదించుకున్నారు అనే క్వశ్చన్ మిమ్మల్ని కనుక వేస్తే సూటి ఆన్సర్ ఏంటిది? 50 సంవత్సరాల సాహితీ ప్రస్థానం రండి. సాహితీ ప్రస్థానం లోపల నేను దాదాపు 150 దాకా పుస్తక పరిచయాలు చేసిన. 150 దాకా చేసిన. ఎందుకు అంటే ఎట్లా చేసిన, నాకు అవకాశం ఏంటంటే నేను రిటైర్డ్ అయిన తర్వాత. మీరు వృత్తి ఏంటిది యాక్చువల్లీ? నా వృత్తి మొదలు హాస్టల్ వార్డెన్ చేసిన. ఎక్కడ చేసేవాళ్ళు? పరకాల అంటే పరకాల ప్రాంతంలో అక్కడ తిరిగి మళ్ళీ పరకాలకు వచ్చేది. అట్లా పరకాలే నా ఎక్కువ సర్వీస్ అంతా పరకాలు గడిచేది. తర్వాత
నా చివరి 6.5 సంవత్సరాలు సర్వీస్లో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, సహాయ సాంఘిక సంక్షేమాధికారి అంటారు, అట్లా చేసి రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఒకటి ఊక్కోలే, హైదరాబాద్ పోయి విశాలాంధ్ర పత్రిక, ఒక మంచి ప్రామాణికమైన పత్రిక అది. ఆ పత్రికలో నేను సాహిత్య పేజీకి నేను సెలెక్ట్ అయ్యాను. సాహిత్య పేజీ నేను నిర్వహించేది. తర్వాత దాన్ని మళ్ళీ విశాలాంధ్ర బైఫర్గేట్ అయ్యి ఆంధ్రాకు పోయింది. ఇక్కడనేమో మన తెలంగాణ వచ్చింది. ఆ మన తెలంగాణలో కూడా నాకే ఇచ్చారు అవకాశం. అట్లా ఒక 6.5 సంవత్సరాలు పత్రికలో పనిచేసిన కాబట్టి ప్రతి వారం నేను కొత్త పుస్తకాలు వస్తాయి సమీక్ష కొరకు, ఆ సమీక్షలు నేనే చేసేది. తర్వాత పద రంగం అని చేసాడు, చదరంగం అంటారు కదా, అట్లాగే పదరంగం అని కొత్త పేరు పెట్టాడు. ఇది గడువులు నింపడం అవి కూడా నిర్వహించారు. ఇట్లా ఒక 6.5 సంవత్సరాలు ఆ విధంగా చేశారు. ఓకే సార్, ఇప్పుడు పుస్తకాలకు ముందు మాటలు కూడా రాశారు. ఓకే, ఇప్పుడు ఏ కవి గురించి అయినా, అంటే ప్రసిద్ధిగాంచినటువంటి కవుల గురించి మీ సహచర కవులు కొన్ని బుక్కులలో రాస్తూ ఉంటారు. అట్లా మీ గురించి ఎవరెవరు రాసిళ్ళు? నా గురించి లింగంపల్లి రామచంద్ర గారు ఒక బుక్ రాశాడు. బుక్ మొత్తం నా మీదనే రాశాడు. నా జీవితం, దాని పేరు ఏంటంటే నడుస్తున్న అక్షరం. ఒక్కరే రాశారా? చెప్తా సార్. నడుస్తున్న అక్షరం డాక్టర్ పల్లేరు వీరస్వామి. నడుస్తున్న అక్షరం అన్నాడు, అదకర గొప్ప వాడు ఏముంటుంది. నడుస్తున్న అక్షరం డాక్టర్ పల్లేరు వీరస్వామి రాశాడు. ఓ బుక్కే రాశాడు ఆయన. విషయం చెప్తున్నా. వారు గొప్ప రచయిత, ఆలయంలో ఉంటాడు. అయితే అదొక బుక్ రాశాడు. తర్వాత అనేక మంది నా గురించి రాసిండ్రు, చెప్పారు. తర్వాత చాలామంది యువ మిత్రుడు, యువ కవులు, మేము సార్ వరల్ని మేము సాహిత్య రంగానికి వచ్చినాం అని వాళ్ళు చెప్తుంటే నాకు గర్వం అనిపించేది. అంతకానికి ఏం లేదు. ఓకే, అన్నీ అయిపోయినాయి. సరే, మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు? మీ కుటుంబం గురించి ఏం చెప్తారు? ఏం చెప్పమంటారు? కుటుంబం అంటే మీరు ఎంతమంది యాక్చువల్లీ? ఇప్పుడు మీ కుటుంబం గురించి. నేను, మా తల్లిదండ్రులు పేరు దమ్మయ్య, కనకమ్మ. వాళ్ళు స్వర్గస్థులయ్యారు. నేను నేను ఒక్కడినే కొడుకును, ఒక్కడినే సంతానం అది. అయితే ఈ వాళ్ళ ఉద్దేశం అంటే మన అవునో కాదో అది తెలియదు, కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే కొత్తకొండ వీరభద్ర స్వామి మొక్కితే బిడ్డ అక్కడ కానీ నా పేరు వీరస్వామి పెట్టారు. అట్లా వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. మా నాయనకు ఇష్టం ఉన్నటువంటి నరసింహస్వామి, కోటయ్య నరసింహస్వామి అన్నాడు. ఆయనగా వీరస్వామి అని అట్లా పెట్టుకున్నారు. నాకు 3 పిల్లలు, ఒక బిడ్డ, 2 కొడుకులు. అయితే నా భార్య స్వయంప్రభ అని ఉండే. నా భార్య పేరు స్వయంప్రభ. ఆమె చనిపోయింది, క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఇక ఆమె గుర్తుగా ఆమెకు మర్చిపోలేని పరిస్థితులు బట్టి ప్రతి సంవత్సరం నేనే మర్చిపోవద్దు, నేను కాదు సమాజం కూడా మర్చిపోవద్దు అనే ఉద్దేశంతో ఈ అవార్డ్స్ ఇచ్చడం మొదలు పెట్టా. ఇక కరోనా వచ్చిన తర్వాత ఆగిపోయాడు. కరోనా రావడం. సో మీరు ఒక రచయితగా, ఒక కవిగా సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తారు చాలామంది, వీళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? మెసేజ్ ఇచ్చేంత గొప్ప అంటే అవునో కాదో తెలియదు, కానీ నా అభిప్రాయం చెప్తున్నాడు. సమాజం ఎప్పుడైనా కూడా వెనకపోవద్దు. మనిషికి సృష్టి లోపల మనిషికి కళ్ళు ముందుకే ఇచ్చాడు, కాళ్ళు ముందుకే ఇచ్చాడు, వెనక పెట్టలే. ముందు చూడు అన్నాడు, ముందు నడువు అన్నాడు. ప్రకృతి అనేది. అయితే ఎప్పుడైనా కూడా సమాజాన్ని పురోగమించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆదిమ సమాజం, బానిస సమాజం, ఈ ఫ్యూడల్ సమాజం ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు పెట్టుబడిదారు సమాజం నడుస్తుంది. ఇక ముందు వచ్చే సమాజం ఒక భవిష్యత్తు మంచిగా ఉండాలి. భవిష్యత్తు మంచిగా ఉండాలంటే అందరూ సమానంగా, సమాజం ఉండాలి. అసమానత్వం ఉండద్దు, ప్రోగ్రెసివ్ ఉండాలి. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీకు ఇంత అపారమైనటువంటి అనుభవం ఉంది సాహిత్య రంగంలో అనేది. సో ఇప్పుడు కొత్తగా సాహిత్య రంగంలోకి ఎంటర్ అవ్వాలి అనుకునే
కొత్తగా వచ్చేటువంటి వ్యక్తులకి మీరిచ్చే సందేశం ఏంటిది? దీంతో ముగించేద్దాం. బాగా ప్రతి వ్యక్తి నేను ఏదో ఇప్పుడు చాలామంది రాస్తున్నారు. రాయడం అనేది ఒక పెద్ద అది కాదు. అది ఎట్లా అయిపోయిందంటే రాయడం అనేది, కవిత్వం రాయడం అనేది అదొక చీప్ పాలిటిక్స్ అయిపోయి, చీప్ పాలిటిక్స్ లాగా అయిపోయింది. ఏదో రాయడం రాస్తున్నాడు వాక్యం రాసి దాన్ని విడగొట్టి ఇది కవిత్వం అంటే దాని ఎట్లా అంటాం? కాదు కదా. కాబట్టి ఒక బాగా చదవాలి. ముఖ్యంగా మీరు యువ రచయితలు అన్నారు కాబట్టి యువ రచయితలు ప్రధానంగా చదవడం అనేది నేర్చుకోవాలి. అధ్యయనం ముఖ్యం. ప్రాచీన కవులను బాగా చదవాలి. ఈ ఉదాహరణకు తిక్కన చదివిన అనుకోండి, గొప్ప పాండిత్యం వస్తుంది. తిక్కన ఎంత గొప్ప కవి, గురిజాడ అప్పారావు ఎంత గొప్ప కవి, శ్రీశ్రీ ఎంత గొప్ప కవి, నన్నే ఎంత గొప్ప. నన్నే అంటే మనం సంస్కృత పదాలు ఎక్కువ ఉంటాయి అందులో. అది ఇప్పటి వాళ్ళకు అర్థం కావడం కష్టమే. ఇప్పటి వరకు తిక్కనకు ఎక్కువ తెలుగు పదాలు ఉంటాయి. పద నిర్మాణం ఏ విధంగా చేయాలో తిక్కల గురించి బాగా తెలుసుకోవచ్చు. వేమన పద్యాలు ఉంటాయి, ఎంత ఈజీగా ఉంటాయి, చాలా సులభంగా ఉంటాయి. అంటే ఇట్లా మనం ఒక వేమన ఎంత ప్రోగ్రెసివ్ అండి ఇప్పటికి కూడా. అవన్నీ కూడా మన జీవితంలో కూడా తారసపడతా ఉంటాయి అని సంగతి చెప్పేటువంటి. ఇవి నేర్చుకొని ఏ విధంగా మనం కవిత్వం వెళ్ళాలి, ఏ విధంగా చేయాలి, సమాజానికి ఎందుకు అవసరం రాయాలి కవిత్వం అనేది మనకు అర్థమవుతుంది. సార్, వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ కవి సమ్మేళనాలు, ఈ కవి సమ్మేళనాల్లో కొత్తగా వస్తున్నటువంటి కవులకి డయాష్ మీద అవకాశాలు దక్కట్లేవు అనేది బయట ఒక చర్చ. ఏం చెప్తారు? కవి సమ్మేళనాలు నేను దాదాపు నా అనుభవం రీత్యాలు పడిన కొన్ని వందలు నిర్వహించాను నేను. వందల కవి సమ్మేళనాలు, కవిత్వ అవి మీటింగ్లు, సమావేశాలు కొన్ని వందలు నిర్వహించిన. పరకాల్లో బాగా చేసిన. ఇక్కడ కూడా కొన్ని చేస్తున్నాను. ఎవ్రీ మంత్ వన్ చేసేది. ఎట్లా చేసేది అంటే ప్రతి నెల కూడా నేను హాస్టల్ వాడాను అక్కడ ఉంటూనే. ప్రతి నెల ఒక కరపత్రం తీసేది. ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి, హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి, వరంగల్ నుంచి పెద్ద పెద్ద కవులందరూ కూడా వరంగల్ పరకాలు తీసుకుపోయేది. నేను తీసుకుపోయి ఏపీ నుంచి కూడా వచ్చేది. ఉదాహరణకు మన తెలంగాణ ఇది తెలుగుదేశం వాళ్ళు పాట పాడతారు చూడండి. తెలుగుదేశం పాట చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ అని రాసి ఆయన వినిపించాడు. వేములపల్లి శ్రీకృష్ణ, గరికపాటి శ్రీరావు, తర్వాత ఆశావాది ప్రకాశ్రావు గొప్ప పండితుడు. ఇట్లా కొన్ని దాదాపు కొన్ని 10 అంటే ఒక దాదాపు 20 దాకా ఇక్కడ కూడా వరంగల్లో కూడా పరకాల్లో కూడా. వరంగల్లో శ్రీరంగ స్వామి గారు నేను అష్టావధానాలు పెట్టించినాం. ఇప్పుడు ఫైనల్ చెప్పండి, అసమానత భేదాలు ఏమైనా ఉన్నాయా? అసమానత భేదాలంటే మనుషుల వల్ల, కవిత్వాల వల్ల. అక్కడ డాష్ మీదకి రానివ్వట్లేదంటే అట్లా ఏముండదు సార్. ఇప్పుడు డయాస్ మీద రానివ్వడం అనేది కాదు, అందరితో చదివిస్తున్నారు, దాదాపు అందరితో చదివిస్తున్నారు. కానీ నిలిచేది మాత్రం మంచిది, మంచి కవిత్వం నిలుస్తుంది. మంచి కవిత్వం రాయడానికి ప్రయత్నం చేయాలి ఎవరైనా కూడా. అయితే ఏదో రాసిన కవిని అని చెప్పడం కరెక్ట్ కాదు. అది బాగా అధ్యయనం మాత్రం అవసరం. అధ్యయనం చేసి రాసిన వాళ్ళు రాసే కవిత్వానికి ఎప్పుడైనా ఎక్కడైనా కూడా దానికి విలువ ఉంటుంది, నిలుస్తుంది. ప్రతి ఒక్కరికి మీరు అవకాశం ఇస్తారా? కవిత్వ చాలామంది ఈ సాహిత్య సంస్థలు చాలా ఉన్నాయి. సాహిత్య సంస్థలు చాలా ఉండడం వల్ల సాహిత్యం కూడా సభలు కూడా చాలా జరుగుతాయి. కాబట్టి పిలుస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. దాదాపు అందరికీ అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మీరు సంతృప్తికరంగా ఉన్నారా, అసంతృప్తితో ఉన్నారా? మీ యొక్క 75 సంవత్సరాల జీవితం మొత్తం మీద మీ వృత్తి, మీ ప్రవృత్తి, వాట్ ఎవర్ ఏదైనా కన్నా సంతృప్తికరంగా ఉన్నారా? నేను నా పిల్లవాళ్ళు నన్ను ఎప్పుడు కూడా, నా పిల్లవాళ్ళ దగ్గరైనా, అధికారుల దగ్గరైనా, ఎక్కడైనా ఒక మంచి పేరు, సమాజంలోనైనా మంచి పేరు ఉంటుంది. అది సంతృప్తి. తర్వాత ఉద్యోగరీత్యా నేను సంతృప్తి.
రచనల రీత్యా కూడా సంతృప్తి. ఎందుకంటే రచనల రీత్యా సంతృప్తి, ఎందుకంటే ఒక 15 అవార్డ్స్ నాకు వచ్చినాయి అవును. కాబట్టి ఎంతకన్నా ఏం కావాలి ఇంకా. అయితే ఇంతటితో సంతృప్తి అయితే కూడా నాకు మంచిగా ఉండదు, అంతేనా? ఇంకా కావాలి, ఆశాజీవి. ఇంకా ముందు పోవాలి, మనిషి ఆశాజీవి. ఇంకా మనిషి ఆశాజీవి, ఉమ్. ఇంకా ఏం ఏం చేయాలి, ఎట్లా రాయాలి, ఎట్లా పోవాలి, ముందు పోవాలి అనే అది మాత్రం లోపల ఉంటుంది. ఓకే. అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు కదా, యాక్చువల్లీ మీరు ఏం చేయాలి? ప్రెసిడెంట్గా మీరు ఏం చేయాలి? రాష్ట్ర అధ్యక్షులుగా మీరు ఏం చేయాలి? రాష్ట్రం లోపల నేను వచ్చిన తర్వాత, అంతకుముందు అభ్యుదయ సంఘానికి కొన్ని వ్యక్తులే కొంతమంది దగ్గరనే ఉండేది. ముఖ్యంగా వరంగల్లో, హైదరాబాద్లో సంఘాలు ఉండేది. అయితే మిగతా చోట్లలో కూడా రచయితలు ఉండేది కానీ వ్యక్తులుగా ఉండేది. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఈ సంవత్సరం లోపల నేను చేసింది ఏంటంటే, ప్రతి జిల్లాకు, ఉమ్మడి జిల్లాల ఓకే. ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక కమిటీ వేయాలి. ఓకే. కమిటీలు వేయించారు. కమిటీలు వేయించి ఆ కమిటీలో బట్టి ఎంతమంది ఉండరు, 10 మంది ఉండాలి, 20 మంది ఉండాలి. ఒక కమిటీ ఉండాలి. కమిటీ ఉంటే మేము పిలిపిస్తాం, ఇక పలానా డేట్లో బట్టి మీరు ఈ కార్యక్రమం చేయండి. ఆ కార్యక్రమాలు వాళ్ళందరూ చేస్తారు. దీనివల్ల ప్లాన్ దానివల్ల ఏంటంటే, మనం ఏ విధంగా ఏదైతే అనుకుంటున్నామో, ఏ సాహిత్యం అయితే సమాజానికి అందాలనో అది చేరుతుంది. అది వెళ్ళేడల్లా మనం దాన్ని అది మార్పు అవుతూ ఉంటుంది. అట్లా రోజు పత్రికలు రావడం, లేకపోతే ఇది చేయడం అట్లాంటిది. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ సాహితీ కార్యక్రమాలు వీటి యొక్క నిర్వహణ ఎలా చేసేది మీరు? అంటే ప్రొసీజర్ ప్రకారంగా 1 by 1 ఎలా చేసేది? మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఒక కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే అందరినీ మెప్పించాలి. వివిధ రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళ జమ అవుతారు, అక్కడ సమ్మేళనం ఉంటుంది. అక్కడ వాళ్ళందరితోని ఇది బాగున్నది అనిపించడానికి అది మేధావులు అనాలి. మేధావులైన వాళ్ళే కూర్చుంటారట. ఆ మేధావులతో మంచి అనిపించడం అనేది ఒక కత్తి మీద సామే కదా అది. అయితే నేను చిన్నప్పుడు రాసేదంటే మీకు చెప్పాను ఇంతకుముందే. అయితే రాస్తూ ఏంటంటే, ఇంకా మా మిత్రులను కూడా కలుపుకోవడానికి, ముఖ్యంగా పరకాల లోపల లైబ్రరీ ఒక లైబ్రరీ సెంట్రల్ శాఖ గ్రంథాలయం ఉండేది. ఆ శాఖ గ్రంథాలయం లోపల ప్రతి కార్యక్రమం నేను చాలా ఉధృతంగా నడిపేది. అక్కడ కార్యక్రమాలు, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు. అయితే అక్కడ మా లైబ్రరీ నారాయణ రెడ్డి గారు ఉండేది. నారాయణ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. నేను వారిని ఏం చెప్తే ఇక వారు ఆ విధంగా చేసేది. అట్లే ఇది చేద్దాం సార్ అంటే మంచిది, ఖర్చుకు వెనుకబడేది. ప్రతి నెల అయితే మిత్రులందరినీ కలుపుకొని ఒక కార్యక్రమం చేద్దామని సాహితీ మిత్ర మండలి, అది వరంగల్లో ఒకటి ఉంది, కాలేజీ నిర్వహించేది. ఇదే బ్యానర్ మీద, అంటే ఈ బ్యానర్ ఇది పేరు అదే, సాహితీ మిత్ర మండలి పరకాల అనేది ఒక సృష్టించడం చేసి ప్రతి నెల ఒక కార్యక్రమం చేయాలి. ప్రతి నెల కార్యక్రమం ఎట్లా చేయాలి అంటే, ఒక్కోసారి వాళ్ళ ఇంట్లో మా మిత్రులు ఉండేది ఒక 15-20 మంది ఉండేది. ప్రతి వారం ఒకళ్ళు ఇట్లా కూర్చొని మంచిగా కొన్ని రోజులు అట్లా చేసారు. ఇంకా కొన్ని రోజులు ఏంటంటే, ప్రతి నెల తప్పకుండా ఒక కరపత్రం తీసేది. ఆ కరపత్రం లోపల ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తిని ముఖ్య అతిథిగా పిలిచి, మా సాహిత్య సభ్యుడిని ఒక ప్రిసైడ్ చేయించి, ఇక మిగతా ప్రదేశాలు చేసిన వాళ్ళతో మాట్లాడించి, అక్కడ కవి సమ్మేళనాలు చేయించి వాళ్ళందరినీ ప్రోత్సహించేది. ఇట్లా 1982లో ఒక పుస్తకం తీసినాం. 82లో నా సంపాదకత్వంలో పడిన ఉషోదయం అనే కవితా సంపుటి వచ్చింది. దానికి వల్లభట్ల అక్షరరావు ముఖచిత్రం తీసాడు. ముఖచిత్రం గీసిండే అప్పుడు స్టూడెంట్. దాంట్లో ఆవచ సంస్థలు లాంటి వాళ్ళు, ఆవచ సంస్థలు అంటే ఫేమస్ కవి, ఆయన లాంటి వాడు వచ్చాడు. అట్లా వీరవాన్ జగన్నాథరావు వచ్చాడు, చాలామంది వచ్చారు. వాళ్ళందరితో నా సంపాదకత్వంలో పుస్తకం వచ్చేది. అప్పుడు మీరు అన్నటువంటి యువకులను కూడా చాలామందిని అట్లా చేయించారు. చాలామంది యువకులు అట్లా ఎంటర్ చేయించారు. నేను చేయించాను, నేనే వాళ్ళతో రాయించాను 82లో. దీన్ని ఆ పుస్తకాన్ని ఆవిష్కరించింది అప్పుడు కలెక్టర్ బాపురెడ్డి ఉండే, జే బాపురెడ్డి గారికి ఆవిష్కరించాడు ఆ పుస్తకాన్ని. జే బాపురెడ్డి గారు దాన్ని ఆవిష్కరించాడు. అది గొప్ప, అది అట్లా మొదటి నుంచి ఒక అది చేయడం. తర్వాత ఈ
అనేక ఇక ఈ ప్రక్రియ అని కాదండి, అనేక ప్రక్రియలు. తర్వాత ఈ సాహితీ మిత్రులకు పాఠశాలలు కూడా పెట్టించారు. పాఠశాలలు కూడా పెట్టించారు భూపాలపల్లిలో. ఓకే. అంటే నా ఒక్కడి కాదు, మా సంఘం తరపున అభ్యర్థించారు. ఇట్లా రచయితలు ప్రోత్సహించాలి, ఇంకెక్కువ అభివృద్ధి చేయాలి. వాళ్ళతో మీరు అన్నారు కదా ఇప్పుడు ఈ రచయితలు వాళ్ళు చేస్తున్నారు కానీ బాగా చేసినారు. చాలామందిని ప్రోత్సహించను, చాలామందితో రాయించను, వాళ్ళందరూ కూడా చెప్పుకుంటాడు గర్వపడ్డాం. అంతే కదా. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్. ఈ అభ్యుదయ రచనల సంఘం అనేది ఏ సంవత్సరంలో ఉద్భవించింది? స్టార్టింగ్ ప్రెసిడెంట్ ఎవరు? అసలు ఒక 1 minute చెప్పండి. అభ్యుదయ సంఘం అనేది ఇది జాతీయ మొత్తం, అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1936లో లక్నోలో దీన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు జాతీయ అధ్యక్షుడు ప్రేమ్చంద్. పేరు ఇదేనా? అప్పటి నుంచి అభ్యుదయ రచయిత సంఘం అప్పటి నుంచి అంటే తెలుగులో అభ్యుదయ సంఘం, అది ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ఇంగ్లీష్లో. ప్రోగ్రెసివ్ నో చేసు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ప్రేమ్చంద్ నేషనల్. ఓకే, నేషనల్ గొప్ప కవి ఆయన, మన జాతీయ కవి. దాది 46 లోపల మనకి ఇక్కడికి వచ్చింది. 43లో ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్ శ్రీశ్రీ తాపీ ధర్మారావు గారు ఆ సభకు అధ్యక్షుడు. తెలంగాణలో సభ జరిగింది. ఇప్పుడు ఈ అభ్యుదయ సంఘానికి నేషనల్ అధ్యక్షుడిగా పెట్టుబడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. అది మన తెలంగాణ వాడు కావడం, మన తెలుగువాడు కావడం మనందరం గర్వకారణం. సెక్రటరీగా మాత్రం పంజాబ్ సుఖ్దేవ్ సింగ్ గారు ఉన్నారు. వారు పంజాబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్. అది రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూసినండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.